ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరి, సహోదరులందరకు మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ తరపు నుంచి శుభాలు. ప్రియమైనటువంటి వారులారా, మీరందరూ బాగున్నారని, అలాగే ప్రతిరోజు డైలీ వాగ్దానం ద్వారా ఆదరించబడుతూ ఉన్నారని విశ్వసిస్తూ ఉన్నాము. వినవాక్యాలను తప్పకుండా షేర్ చేయండి. అలాగే పరిచర్య బహుభారం కలిగి ఉన్నది. టీవీ పరిచర్య కొనసాగిస్తూ ఉన్నాం. యథార్థంగా ముందుకు వెళుతూ ఉన్నాం. మరి ఇక్కడ మీరు ఫలిస్తూ ఉన్నట్లయితే ఈ పరిచర్యలో పాలి భాగస్తులు అవడం మీ బాధ్యతగా మరి దేవుడు నిర్ణయించారని నేను నమ్ముతూ ఉన్నాను. సహకారులుగా ముందుకు రండి. ఈ పరిచర్య ఇంకా విస్తరించడానికి, ఇంకా అనేకులు ఈ పరిచర్య ద్వారా ఆశీర్వాదాలు, ఆత్మీయ ఫలింపును పొందుకోవడానికి మీ వంతుగా సహకారులుగా ఉండండి. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న బలమైన వాగ్దానాన్ని ధ్యానం చేసి మన జీవితాలలో పెట్టుకొని ఫలించే వారముగా ఉందాం. యోబు గ్రంథము 13వ అధ్యాయము 5వ వచనము. మీరు కేవలము మౌనముగా నుండుట మేలు. అది మీకు జ్ఞానమని ఎంచబడును. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ సహోదరి, సహోదరుడా, కొన్ని సందర్భాలలో మనమున్న పరిస్థితుల్లో మాట్లాడకపోతే మనము గెలవలేము అని అనుకుంటూ ఉంటాం. మాట్లాడకపోతే నా నిజాయితీ బయటికి రాదు అని అనుకుంటూ ఉంటాం. నేను వాదించకపోతే ఓడిపోతానేమో అని అనుకుంటూ ఉంటాం. అయితే ఈరోజు మనము కొన్ని సందర్భాలలో కేవలము మౌనము వహించుట మంచిదని, అది మనకు జ్ఞానముగా ఎంచబడి ఉన్నదని లేఖన భాగాలు స్పష్టపరుస్తూ ఉన్నాయి. ప్రియ సహోదరి, సహోదరుడా, మూర్ఖుడి యొద్ద వాదించి మన యొక్క మరి జ్ఞానాన్ని పోగొట్టుకోవద్దని లేఖనాలు తెలియపరుస్తున్నాయి కదా. ఒకవేళ నీవు ఈరోజు వాదించి గెలవాల్సిన పరిస్థితులు ఉన్నాయని, అక్కడ నిన్ను నీవు వాదించుకోవడానికి, నీ జ్ఞానమును ఉపయోగించి నీ సత్యాన్ని, నీ నీతిని నువ్వు చెప్పుకోవడానికి ప్రయాసపడకు. నువ్వు నిజంగా దేవుని దృష్టిలో నీతిమంతుడవు, నిజంగా యథార్థమైన వ్యక్తివి అయితే నువ్వు మౌనము వహించు. అదే నీకు జ్ఞానముగా ఎంచబడుతుంది. నువ్వెప్పుడైతే పరిస్థితులను బట్టి దైవిక జ్ఞానము చొప్పున మౌని అయి ఉంటావో, ఆ మౌనము వహించిన సందర్భంలో దేవుడు నీకు ఘనతను తీసుకొని వస్తారు. నువ్వు ప్రత్యేకంగా వాదించుకోవలసిన, నువ్వు ప్రత్యేకంగా నీ గురించి నువ్వు చెప్పుకోవలసిన, నీ యొక్క మరి పరిస్థితులను వెల్లడించవలసిన అవసరత లేనే లేదు. ప్రియమైనటువంటి వారలారా, ఒకవేళ మనము నిందలు పడినా, అవమానాలు పడినా, ఏ పరిస్థితులు ఎలాగ ఉన్నా కూడా క్రీస్తులో మన యథార్థత, స్థిరత్వాన్ని కలిగి ఉంటే, మనము నిరీక్షణతో దేవుని మీద ప్రతి భారాన్ని సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపాన్ని విడిచి, ప్రతి మాటను విడిచి, ప్రతి దూషణ మాటను దేవునికి అప్పగించి కొనసాగుతూ మనం మౌనము వహిస్తే ఖచ్చితంగా మనము జ్ఞానులుగా ఎంచబడతాం. అది మనుషుల దృష్టికి వెర్రితనం కానీ, సర్వ సృష్టికర్త అయిన దేవుని దృష్టికి మనము జ్ఞానులుగా ఎంచబడడమే కాదు, తగిన సమయమందు హెచ్చించబడడానికి అధికారము కలిగిన వారంగా ఉంటాం. ప్రియమైనటువంటి వారలారా, ఈరోజు నీవున్న పరిస్థితి ఒకవేళ వాదించలేని మౌనము వహించవలసిన పరిస్థితి అయితే, ఇది దేవుని మాట అని నమ్మి, అది నీకు మేలని ఎంచి, అది నీకు జ్ఞానముగా ఇవ్వబడిందని ఆలోచన చేసి, నువ్వు మౌనముగా ఉండు. దేవుడు నీ పక్షమున కార్యము సఫలము చేస్తారు. విన్న వాక్యము ఫలింపు కొరకు ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అద్భుతమైన వాక్కు చేత మాతో మాట్లాడి మా హృదయాలను కట్టారు. అవునయ్యా, మేము కేవలము మౌనముగా ఉండుట కొన్ని సందర్భాలకు మంచిదని, అది జ్ఞానమని ఈరోజు మాకు బయలుపరిచారు. అయా, మా తరపున మీరు యుద్ధము చేసి, మీరు వాదించి మమ్మల్ని ప్రవ్వా జ్ఞానముతో నింపి, మమ్మల్ని ప్రవ్వా ఉన్నతమైన కార్యాల పట్ల ఆశీర్వాదాలకు వారసులుగా చేయమని, ఎవరైతే మీ మాటను విశ్వసించి మౌనము వహించి వాక్యానికి ప్రవ్వా విలువనిచ్చారో వారి పట్ల ఈ వాగ్దానాన్ని నెరవేర్చమని, చేసిన ప్రార్థనకు దీవెన జవాబిచ్చారని నమ్ముతూ ఈ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, వినవాక్యాన్ని షేర్ చేయండి. మన పరిచర్య కొరకు ప్రార్థించండి. దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం. దేవుడు